అడ్డుతెర లోపల పని, పరిశుద్ధ స్థలములోని పని, ఇంకొకటి ఏంటి, ప్రతిష్ఠితార్పణలను కాపాడే పని. అంటే ఏదైనా ఇది దేవునికి ప్రతిష్ఠించి నేను దేవునికి ఇస్తున్నాను అని చాలామంది ప్రతిష్ఠితార్పణలను దేవుని సన్నిధికి తెస్తున్నారు. అవన్నీ కూడా ఎవరు చేయాలంట? అహరోను అతని కుమారులు చూసుకోవాలి. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడల వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నా. ఎందుకు ఇది మాకెందుకయ్యా ఇంత స్పెషల్ పని అంటే, అభిషేకమును బట్టి దేవుడు వారికి ఇచ్చిన యాజకులుగా, దేవుడు వారికి ఇచ్చిన అభిషేకమును బట్టి, ప్రధాన యాజకులుగా దేవుడు వారికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రతి అభిషేకానికి ఒక పని అనేది నియమించబడి ఉంటుంది. అందుకని అభిషేకాలలో కూడా రకాలు ఉన్నాయండి. రాజులుగా అభిషేకించారు, యాజకులుగా అభిషేకం పొందుకుంటారు, సేవకులుగా అభిషేకం పొందుకునే ఒక్కొక్క రకమైన అభిషేకాలన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఏం అభిషేకం పొందుకున్నామనేది మరి మనం తెలుసుకోవాలి. అందుకనే ఆ దినమున వారు ప్రధాన యాజకులుగా ఉండడానికి అభిషేకింపబడ్డారు. కాబట్టి నిత్యమైన కట్టడగా ఆ ప్రతిష్ఠితమైన, ఎందుకంటే ప్రతిష్ఠితమైన వాటికి తగులు ప్రతిది కూడా ప్రతిష్ఠితమైంది. కాబట్టి మిగిలిన వారు ఎవరు కూడా దానిని ముట్టుకోవడానికి వీలు లేదు. అహరోను అతని కుమారులు మాత్రమే వాటిని కాపాడాలి. ఇంకా ఏమేమి ఇస్తున్నారో చూద్దాం. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవి ఏమనగా, అంటే ఇప్పుడు యాజకులకు ఇవ్వవలసినవి ఏంటి, యాజకులకి వారు తీసుకోవలసినవి ఏంటో కూడా చెప్తా ఉన్నారు. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో, ఇప్పుడు అతి పరిశుద్ధమైన నైవేద్యాన్ని, బలియాగాలని దేవునికి అర్పిస్తూ ఉన్నప్పుడు కొన్నేమో పూర్తిగా అగ్నిలో కాల్చివేసేస్తాం. బలిపీఠం మీద పెట్టి కొన్ని కాల్చేస్తారు, కొన్ని పారవేస్తారు, కొన్నిటిని కాల్చివేయకుండా పక్కన పెడతారు. అందుకనే కాల్చివేయని వాటిలలో నైవేద్యాలు, పాప పరిహారార్థ బలులు అన్నిటిలో వారు నాకు చెల్లించే ప్రతి అర్పణములన్నీ కూడా అతి పరిశుద్ధమైనవి. కాబట్టి ఈ అతి పరిశుద్ధ స్థలములో అవన్నీ కూడా అహరోనుకు అతని కుమారులకి మాత్రమే చెందుతాయి. అతి పరిశుద్ధమైన వస్తువులు ఎవరికి చెందుతాయి? అహరోనుకు అతని కుమారులకి, వాళ్ళకి మాత్రమే చెందుతాయి. వాళ్ళు అక్కడే తినాలి. దేవుని మందిరంలోనే వాటిని వారు తినాలి. ఆ యొక్క పురుషులలో ప్రతి మగవాడు తినాలి. ఆ యొక్క ప్రధాన యాజకుడుగా ఉన్న ప్రతి మగవాడు తినాలి. ఆడవారు తినడానికి అక్కడ వీలు లేదు, ఎందుకంటే అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది. తర్వాత మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినది ఏంటంటే, రెండవది, మొదటిదేమో అతి పరిశుద్ధమైన అర్పణలు, రెండవది దానాలు. అంటే గిఫ్ట్గా దేవునికి ఇస్తారు కదా, ఏదైనా గిఫ్ట్గా. చాలామంది పొలాలు, ఇండ్లు దేవునికి ప్రతిష్ఠితం అని చెప్పి ఇచ్చేవారిగా ఉన్నారని కూడా మనం లేవీ ఖండంలో చదువుకున్నాం కదా. ఇది దేవునికి ప్రతిష్ఠితము అని పొలాన్ని ప్రతిష్ఠించుకుంటే మరి ఆ పొలంలో కూడా ఎలా ఉంది, యాజకుడు వచ్చి చూసి దానికి వెల నిర్ణయించి దానిని ఏం చేయాలి, దేవుని మందిరం కొరకు దాన్ని వాడుకోవాలి. అలాగా దానాలలో గిఫ్టులలో కూడా ప్రతిష్ఠించబడింది ఏదైనా ఉంటే. అంతేకాకుండా అల్లాడించు అర్పణగా దేన్ని వాడతారు ఎక్కువగా? కుడి జబ్బను, బోరను. దేనిని? కుడి జబ్బను, బోరను అల్లాడించు అర్పణగా, కొవ్వు దానిపైన పెట్టి దానిని అల్లాడించు అర్పణగా. అంటే ఆ కొవ్వంతా కరిగిపోయి దానిని ఏం చేసేస్తుంది అంటే అది ఆ యొక్క మాంసం దహించబడదు, ఆ కొవ్వు కరిగి దానిని ఆ వేడి చేత అది కాల్చబడుతుంది. కాబట్టి అల్లాడించు అర్పణలే కానీ దానాలుగా ఇచ్చేవే కానీ అహరోనుకు అతని కుమారులకి మాత్రమే చెందుతాయి. ఎవరికండి? అహరోనుకు అతని కుమారులకి మాత్రమే చెందుతాయి. అంటే ఆ మందిరంలో తినవలసినవి ఏమున్నాయి, తినకూడనివి కూడా ఏమున్నాయి, అందరూ అన్ని తినడానికి వీలు లేదన్నట్టుగా పాత నిబంధన గ్రంథంలో అప్పుడు దేవుడు వారికి చెప్తూ ఉన్నాడు. తర్వాత నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చు. అంటే అది కుమార్తెలే కానీ కుమారులే కానీ, అంటే మగవాళ్ళు మాత్రమే తినవలసినవి ఉన్నాయి, కుటుంబం అంతా తినవలసినవి కూడా ఉన్నాయి. 12వ వచనం, వారు యెహోవాకు అర్పించి వారి ప్రథమ ఫలములు అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నేను నీకిచ్చి తిని. అహరోనుకు అతని కుమారులకి ఇంకా ఏమున్నాయి? దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, ద్రాక్షరసములో, నూనెలో, ప్రథమ ఫలాలు, పంటలో వచ్చిన అంటే ఆ యొక్క ప్రథమ ఫలాలే కానీ అవన్నీ కూడా ఎవరికి చెందుతాయి? అహరోనుకు అతని కుమారులకి చెందుతాయంట. వారు దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములన్నీ కూడా నీవవుతాయి. ఆ పంటలలో మరి ఎవరు దశమ భాగము 10వ వంతు తీసుకొచ్చినా కూడా అన్ని అహరోనుకు అతని కుటుంబానికి చెందుతాయి. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చు, ఎందుకంటే అది ధాన్యం కాబట్టి అందరూ దానిని తినవచ్చు. కేవలము అల్లాడించు అర్పణలు మాత్రమే, అర్పణలు అతి పరిశుద్ధమైన దానిని మాత్రమే కుటుంబం తినకూడదు. ఇజ్రాయేలులో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీది అగును. ఏంటంట? ఇది దేవునికి అని ఏదైనా మనం ప్రతిష్ఠించుకుంటే అవన్నీ కూడా ఎవరికి చెందుతాయి? అహరోనుకి, అతని యొక్క సంతానానికి, అతని కుటుంబాలకి మాత్రమే
చెందుతాయన్నమాట. అయితే ఇందులో మరి మిగిలిన పరిచర్య చేసే ఈ లేవీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వవలసినవి వేరుగా ఉన్నాయి. అంటే దేవుని మందిరానికి వచ్చే దాంట్లో కూడా యాజకులకి ఏమి ఇవ్వాలి, అహరోనుకు అతని కుటుంబానికి ఏమి చెందుతాయి అన్న వాటిని కూడా దేవుడు అక్కడ ఏం చేశాడంటే విభజించి వారికి చెబుతా ఉన్నాడు బాధ్యత. అందరూ అన్ని తినడానికి, ఎందుకంటే వారి మీద అభిషేకం ఉంది కాబట్టి, ఆ ప్రధాన యాజకుడు అని అభిషేకం ఉంది కాబట్టి వారికి కాస్త ప్రత్యేకమైనవి, అతి పరిశుద్ధమైనవి వారు తినవచ్చును. అవి అందరూ కూడా తినడానికి మరి వీళ్ళు లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. 15వ వచనం, మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించే సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీది అగును. అయితే మనుషుల యొక్క తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపించవలను, అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలను. విడిపింపవలసిన వాటిని పుట్టిన వెల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరపు యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలను. తులములు 20 చిన్నాలు. అయితే ఆవు యొక్క తొలిచూలుని, గొర్రె యొక్క తొలిచూలుని, మేక యొక్క తొలిచూలుని విడిపించొద్దు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్టు వాటిని కొవ్వును దహింపవలను, కానీ వాటి మాంసము నీదగును. కదండి, చాలా వాటిల్లో కొవ్వును మాత్రమే దహిస్తారు, మాంసం మాత్రం అంతా కూడా ఎవరు దవుతుంది, యాజకులు దవుతా ఉంది. అయితే ఇక్కడ ఏ జంతువును విడిపించాలి, ఏ జంతువును విడిపించకూడదు కదండి. విడిపించవలసిన జంతువులు ఏమేమి ఉన్నాయి అక్కడ, అపవిత్రమైన జంతువులు, మనుషుల యొక్క తొలిచూలు పిల్లలు. ఎందుకంటే ప్రథమ ఫలము దేవునిది, దేవునికి బలిగా అర్పించాలి. మరి మనుషులను బలిగా అర్పించలేరు కదా, కాబట్టి మనుషుల యొక్క తొలిచూలు పిల్లని ఏం చేయాలి, వెల ఇచ్చి విడిపించాలి. అపవిత్ర జంతువులు ఉంటాయి, జంతువులలో ఇప్పుడు గుర్రాలు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, పెంచుకునేటోళ్ళు కుక్కలు ఉంటాయి, పందులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మరి ఆ పందుల గాడిద, మనకు ఉదాహరణకి గాడిదనే అనుకుందాం. గాడిద దేవుని కొరకు పనికిరాదు, గాడిద దేవుని కొరకు పనికిరాదు, అపవిత్రమైన జంతువు అది. కాబట్టి ఇప్పుడు ఆ అపవిత్ర జంతువుకు ప్రతిగా ఏమి ఇవ్వాలి, ఒక గొర్రె పిల్లనన్నా ఇవ్వాలి, లేదా అంతో ఇంత వెల ఇవ్వాలి. అందుకని ఆ వెల ఏంటనేది కూడా అక్కడ చెబుతూ ఉన్నారు. అంటే ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ జంతువును బట్టి యాజకుడు వెల నిర్ణయిస్తాడు. ఆ వెలను బట్టి మనం అక్కడ ఏం చేసేవాడు, ఆ వెల ఇచ్చి ఆ యొక్క గాడిదను తను వినిపించుకొని వెళ్ళాలి. ఒకవేళ వెల ఇవ్వలేకపోతే ఏం చేయాలి, గాడిద యొక్క మెడ విరగదీయాలి. ఏం చేయాలంట, గాడిద యొక్క మెడను విరగదీసేసి దాన్ని అరణ్యంలోనికి పంపించారు. అంటే దేవునికి పనికి రాంది ఏది మనుషులకి పనికి రాకూడదు, పనికి వస్తే దేవునికి పనికి రావాలి, మనకి పనికి రాకూడదు. అలాగా దేవునికి ఇంపైన ఒక ఈ గొర్రెలు మేకలు ఉన్నాయనుకోండి, అవి మాత్రం విడిపించకూడదు. అవి దేవునికి ఇష్టమైనవి కాబట్టి ఇంపైన సువాసనగా దేవునికి ప్రతిష్ఠితార్పణములనగా అర్పించాలి. 18వ వచనం, అల్లాడింపబడు బోరయు కుడి జబ్బయు నీదగునట్లు అది నీదగును. ఇజ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠితార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన క్రీడను బట్టి ఇచ్చితిని. అంటే ప్రతిష్ఠించే పరిశుద్ధమైన ప్రతిష్ఠితార్పణలకు మాత్రము అహరోను అతని కుమారులు అతని కుటుంబానికి ఇవ్వబడ్డాయి. అది నీకును నీతో పాటు నీ సంతతికి యెహోవా సన్నిధి నిత్యమైన స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇజ్రాయేలుల మధ్యలో నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. చూడండి, మరి ఇక్కడ యాజకులు, ఆ మందిరంలో పనిచేసే ఆ లేవీయులు, వీళ్ళు అహరోను కుటుంబానికే కాదు, అక్కడ పనిచేసే ఏ లేవీయుడు అనబడ్డ వాడికి ఇజ్రాయేలు కనాను దేశానికి వెళ్ళాక భూమి పంచి ఇచ్చేటప్పుడు ఆ భూమిలో అడుగు స్వాస్థ్యం కూడా ఇవ్వలేదండి, అడుగు స్వాస్థ్యం కూడా ఇవ్వలేదు. భూమి ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, పొలాలు ఇవ్వలేదు. భూమి, ఇల్లు, పొలాలు ఎందులో కూడా స్వాస్థ్యము లేవీయులను పక్కన పెట్టేశారు. ఈ లేవీయుల పేరు మీద మనషే అర్ధగోత్రానికి, ఇంకెవరికి, ఎఫ్రాయిముకి మనషేకి సగం సగం ఇచ్చేసినట్టుగా చూస్తున్నాం. యోసేపు వంతు కూడా వాళ్ళకి వెళ్ళినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ లేవీయులకి ఏంటి స్వాస్థ్యం, ఏంటి, దేవుడే వారి స్వాస్థ్యం. అందుకనే మరి ఇప్పుడు ఈ యొక్క మిగిలిన ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ యొక్క దశమ భాగములను, ప్రతిష్ఠితార్పణములను, దానములను దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు వారు వేరే ఏ ఇతర పని చేయకుండా ఆపడము కూడా ఆ దినమున ఇజ్రాయేలుల పనేనంట. మరి యాజకుడు, మాకు మీరు సరిగా కానుకలు ఇవ్వటం లేదండి, నేను పని చేసుకోవడానికి వెళ్తాను అంటే మరి మా పని ఎవరు చేయాలి, మా గురించి ఇచ్చిన ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? ఒక భక్తుడు అంటా ఉన్నాడు, అసలు యాజకులు కానీ వారి కుటుంబము కానీ ఏ పనికి వెళ్లకుండా కేవలం యాజక పరిచర్య చేసుకునే విధముగా మరి చేసే బాధ్యత కూడా ఆ రోజు ఇజ్రాయేలులదే. కాబట్టి వీరి కుటుంబాలకి కావలసినంత మట్టుకు ఏం చేయాలి, ఆశ్రయపురాలను ఏర్పాటు చేశారు. ఆశ్రయపురాలను ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ప్రతి గోత్రము నుండి 2 ఊర్లు
ఈ యొక్క లేవీయులకి స్వాస్థ్యంగా ఇచ్చారు. అంటే వాళ్ళకి ఇవ్వబడిన స్వాస్థ్యములో ఇంటిలో ఒక రెండు ఊర్లని లేవీయులకి ఇచ్చారు, కొన్ని పొలాలని లేవీయులకి ఇచ్చారు. అంటే వీరు పని చేసుకోరు, కానీ వారికి అవసరమైనంత మేరలో అన్నీ ఇజ్రాయేలీలే ఇచ్చారు కదండి. బండ్లను ఇజ్రాయేలీలే ఇచ్చారు, ఇండ్లను ఇజ్రాయేలీలే ఇచ్చారు. అక్కడ వీరికి ఆహారానికి అవసరమైన ప్రతి దానము, ప్రతిష్ఠితార్పణ అన్నీ కూడా ఇజ్రాయేలీలే ఏం చేయాలి, ఇవ్వాలి. అంటే దేవునిది అని చెప్పబడిన ప్రతిదీ కూడా ఎవరికి వెళ్తుంది, అహరోనుకి, అక్కడ పరిచర్య చేసే యాజకులకి వెళ్తా ఉంది. అహరోనుకి, ప్రధాన యాజకుడికి వెళ్తా ఉంది. అందుకనే ఇచ్చేటప్పుడు దేవునికి ఇస్తున్నామన్న మనసుతోటే ఇవ్వాలి, కానీ సేవకులకు ఇస్తున్నామన్న మనసుతో మనం ఇస్తే కనుక అది ప్రతిఫలం అనేది ఉండదండి. అందుకనే చాలామంది సేవకులకు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు ఇవ్వాలి అనే మనస్సును కలిగి ఉంటా ఉన్నారు ఈ రోజుల్లో. అంటే వాళ్ళు ఇచ్చేది మనుషులకు ఇస్తున్నామని అనుకుంటున్నారు, కానీ మా కొరకు ప్రాయచిత్తం చేస్తున్నా, మా కొరకు విజ్ఞాపనం చేస్తున్నా, మా కొరకు దేవుడు ఏర్పరిచిన అభిషేకం చేత ఏర్పరిచిన సేవకులకు ఇస్తున్నాము అన్న మనసు ఈరోజు మనుషులకి రావట్లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు, ఇజ్రాయేలులో మీ స్వాస్థ్యమైన పాలైన నేనే, దేవుడే వారికి దిక్కు, ఇంకా ఎవరు కూడా లేరు. కానీ ఆ సంఘమే ఆ యొక్క యాజకులను, ఆ యొక్క సేవకులను పోషించే బాధ్యత సంఘానిది అయి ఉంటుంది. ఆ దినమున మరి ఇజ్రాయేలీలు ఏ రీతిగా అయితే ఆ లేవీయులందరి విషయంలో వారికి సహకరించి ఇండ్లలో పాలిచ్చారు, వారి ఆస్తిలో భాగం ఇచ్చారు, వారి యొక్క ప్రతిష్ఠితార్పణాలు, దానాలను ఏ రీతిగా అయితే ఇచ్చి వారిని పోషించారో ఆ రకముగా దేవునికి అని చెప్పబడిన ప్రతిదీ కూడా మరి సేవకులకి ఈ దినమున ఇవ్వవలసిన వారుగా ఉంటా ఉన్నాం. తర్వాత చూద్దాం 21వ వచనం. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ వారిని స్వాస్థ్యముగా ఇచ్చి తిని, ఇజ్రాయేలీలు పాపము తగిలి చావకూడనట్లు వారి ఇక మీద ప్రత్యక్షపు గుడారానికి రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారు సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇజ్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యం ఏమీ ఉండదు. ఇది మీ తరతరములకు కట్టడ. అయితే ఇజ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇజ్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పారు. ఎందుకని ఇక్కడ లేవీల గురించి కూడా చెప్తా ఉన్నారు. ఈ మందిరంలోనికి వచ్చే దశమ భాగాలలో ఆ దినమున మందిరములో సంపూర్ణ సేవకు పరిచర్య, అంటే ఈ రోజుల్లో చాలామంది సంపూర్ణ సేవకు సమర్పించుకొని వచ్చి దేవుని మందిరాలలో పనిచేసేవారుగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు మనదంటే చిన్న మందిరం అనుకోండి, పెద్ద పెద్ద మందిరాలలో కొన్ని వందల మంది సేవకులు పరిచర్య చేసేవాళ్ళు కుటుంబాలను విడిచిపెట్టేసేసేసి కొన్నిసార్లు ఎవరు లేనివారు మొత్తం 24 గంటలు వాళ్ళకి మందిర పరిచర్య, ఊడవడము, శుభ్రం చేయడం. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్నారు కొద్దిమంది 24 గంటలు మందిరంలోనే వాళ్ళు ఉండి ప్రార్థనలు చేసేవారుగా ఉంటారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇప్పుడు మరి వారందరినీ పోషించాలంటే ఏంటి బాధ్యత? వారందరూ దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ప్రతిష్ఠితార్పణంగా అర్పించే దశమ భాగాలన్నీ లేవీయులకి ఇచ్చేయాలి. ఎందుకు దేవుని మందిరంలో ఆహారం ఉండునట్లు ఎందుకు తీసుకురమ్మంటున్నాడు? ఆ మందిరంలో ప్రతినిత్యము మందిరంలో పరిచర్యను జరిగించి 24 గంటలు ఇల్లు వాకిలు విడిచిపెట్టి ఇంకా దేవుని సన్నిధిలోనే గడుపుతూ ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసేవారు ఉంటారు. ఎందుకంటే సేవకులు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి ఆయా వారి కొరకు, మందిరం కొరకు, మందిరంలో వస్తున్న ప్రార్థనల, విజ్ఞాపనల కొరకు, వారి అవసరాల కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. మరి వారందరికీ ఆహారం ఎలాగా? అందుకనే ఈ యొక్క దశమ భాగాలు ఇవన్నీ కూడా వారి ఆహారం చేసి భుజించినట్లుగా లేవీల కొరకు నేను ఇస్తూ ఉన్నాను. ఈరోజు దినమున మరి అలా పూర్తిగా సమర్పించుకొని వచ్చేవాళ్ళు తక్కువ కదండి. కానీ ఇప్పుడు మరి పూర్తిగా అన్ని విడిచిపెట్టి వచ్చిన వారి కొరకు సంఘమే ఏం చేయాలి? ప్రతిష్ఠితార్పణలను, దానాలను, దశమ భాగాలను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. చాలామంది అంటారు ఊరికి అదే అడుగుతున్నారు అని చాలా మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంటే అడగడం ఎంత పొరపాటని మీరు అనుకుంటున్నారో, మరి దేవుడు ఇచ్చిన బాధ్యతను చేయకపోవడం కూడా మరి మన పొరపాటే. మరి మన దోషాలకు కూడా ఎవరు ఉత్తరవాదులు అవుతారంట? ఇక్కడ లేవీలు కూడా చూడండి, ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తే వారి సేవలని దోషాలకి తామే ఉత్తరవాదులు. లేవీలు పరిచర్య చేసే వాళ్ళు కూడా వారు ఏదైనా పొరపాట్లు చేస్తే వాళ్ళు లెక్కప్ప చెప్పుకోవాల్సిందే దేవునికి.
కాబట్టి మరి లేవీల కొరకి కూడా దేవుడు అక్కడ ఒక భాగాన్ని, అందుకనే నా మందిరములో ఆహారం ఉండునట్లు మీ యొక్క దశమ భాగములను ప్రతిష్ఠితార్పణములను మీరు దేవుని మందిరానికి తీసుకుని రండి, అందులో మీరు దొంగతనం చేస్తున్నారని మలాకీ పత్రికలో కూడా చాలాసార్లు దేవుడు బాధపడుతున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. 25వ వచనం, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీలతో ఇట్లనుము, నేను ఇజ్రాయేలుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా చెల్లింపవలను. నీకు వచ్చు ప్రతిష్ఠితార్పణపు కళ్ళపు పంటెవలను, ద్రాక్షల తొట్టి ఫలము వలను ఎంచవలను. అట్లు మీరు ఇజ్రాయేలుల యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠితార్పణమును యెహోవాకు చెల్లింప వలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు, ఇక్కడ చూడండి అక్కడ ఉన్న లేవీలకు ఏం చెప్పారు, లేవీలకు ఇచ్చే దశమ భాగాలలో కూడా కదండి, అంటే అహరోనికి అతని కుమారులకు ఇవ్వబడిన భాగము వేరు, అక్కడ ఉన్న లేవీలకు ఇవ్వబడిన భాగాలు వేరు. ఆ లేవీలు కూడా ఏం చేయాలి, ఆ వచ్చిన దాంట్లో దశమ భాగం తీసి మళ్ళీ అహరోనికి ఇవ్వాలంట. అంటే అక్కడ మందిరంలో పరిచర్య, సంపూర్ణ పరిచర్య చేసే వాళ్ళు ఏం చేయాలి, వారికి వచ్చిన దాంట్లో నుంచి కూడా దశమ భాగాన్ని తీసి మళ్ళీ అహరోనుకి ఇవ్వాలి. ఇప్పుడు మరి అహరోను ప్రధాన యాజకుడైన యేసే లేడు కదండి, అంటే మనం ఏం చేయాలి, దేవుని కొరకు పరిచర్య కొరకు అని సేవకులు కూడా దశమ భాగాన్ని తీసి పక్కన పెట్టుకుంటాం. అందుకని అయ్యగారు, పెద్ద అయ్యగారు, చిన్న అయ్యగారు అందరూ కూడా ఆ సేవకుల మందిరం వచ్చిన దానిలో నుంచి కూడా, వచ్చిన దశమ భాగంలో నుంచి కూడా మళ్ళీ దేవుని కొరకు అని ప్రక్కన పెట్టుకొని ముఖ్యమైన మరి కూడికల కొరకు వాటి కొరకు వాటిని ఉపయోగించే వారిగా ఉంటున్నారు. అందుకనే సేవకులు కూడా దశమ భాగం తీయాలి. సంపూర్ణ సేవ చేసే వాళ్ళు కూడా మేము కూడా దశమ భాగాన్ని తీసి పక్కన, ఇచ్చిన దాంట్లో నుండి మేము తీసి పక్కన పెట్టుకోవాలి. 29, మీకు ఇవ్వబడి వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగములను దానిలో నుంచి ప్రతిష్ఠించాలి. ఇప్పుడు ప్రతిష్ఠితమైన అర్పణాలు వస్తే కూడా అందులో ప్రతిష్ఠితమైంది అని దేవునికి భాగాన్ని తీసి పక్కన పెట్టాలి. మరియు మీరు వారి దానిలో నుండి ప్రశస్త భాగం అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలెను ద్రాక్ష తొట్టు వచ్చుబడి వలెను లేవీలదని ఎంచాలి. అందులో ప్రశస్త భాగమును అహరోను తీసుకున్న తర్వాత మిగిలినంతా ఎవరికి ఇచ్చేయాలి, అక్కడ పనిచేసే యాజకులు లేవీలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలం అందైనను దానిని, అంటే ఆ యొక్క పరిశుద్ధ మందిరంలో ఆవరణంలో ఎక్కడైనా తినవచ్చు. ఏలైనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతం. ఏంటి, ఇక్కడ ఇచ్చాము, ఇక్కడే అర్పించాము, ఇక్కడే తింటున్నారు, అక్కడ మందిరంలోనే తింటున్నారు అనడానికి లేదని, ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన జీతం అది. కాబట్టి ఆ మందిరపు ఆవరణలలో వాళ్ళు ఎక్కడైనా కూర్చొని దేవుడు వాళ్ళకిచ్చిన దాన్ని సంతోషంగా తినవచ్చంట. దేవుడు వారికి ఇచ్చిన దాన్ని, ఎందుకంటే దేవుడు దాన్ని వారికి జీతంగా ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో భూమిలో కానీ ఇంటిలలో కానీ ఎక్కడ పాలు అనేది వారికి స్వాస్థ్యం అనేది లేదు. ఎవరైనా ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలు వారికి ఇండ్లని ఇచ్చినా ఊర్లని ఇచ్చినా దాన్ని వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, తాకట్టు పెట్టుకోవడానికి లేదు. ఉన్నంతకాలం అలా ఉండి తర్వాత వాళ్ళ కుమారులకి కుమార్తెలకి ఇవ్వడమే కానీ దానిని అమ్ముకునే ప్రసక్తి వారికి లేదు. అంటే నాది, నా ఇల్లు, నా పొలము, నా భూమి, నా డబ్బులు అనేది ఏది యాజకులకు ఉండదండి. అంతా కూడా పరిచర్య కొరకే వాడతారు, తర్వాత వారి పిల్లలు పరిచర్య కొరకే వాడేవారిగా ఉంటారు. ఎందుకంటే అది వారికి జీతముగా ఇవ్వబడింది, దేవుని పరిచర్య కొరకు అది జీతముగా ఎంచబడతా ఉంది. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. మీరు చావకుండునట్లు ఇజ్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. ఏంటంట, ఈ ప్రతిష్ఠితమైన వాటిలో, ఈ అతి పరిశుద్ధమైన వాటిలో ఈ ప్రశస్తమైన భాగాన్ని అర్పించడము ఎందుకు అంటే, ఆ అర్పణము ద్వారా ఏదైనా పాప శిక్ష, దోష శిక్ష ఉంటే అది భరించకుండా అర్పణం ఆపుతుందంట. ఏంటంటండి, అర్పించే అర్పణము, ప్రతిష్ఠిత అర్పణము, అపరిశుద్ధమైన అర్పణము, ఆ అర్పణాన్ని బట్టైనా దేవుడు చూసి వీరి పాప శిక్షను భరించకుండా దానిని ఆపుతాడంట. వీరు చావకుండునట్లు ఇజ్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచొద్దు. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చే ప్రతిదీ కూడా వచ్చిన తర్వాత అది ప్రతిష్ఠించబడుతుంది. అందుకని అది అక్కడ కొన్నాం, ఇక్కడ కొన్నాం, అక్కడ చేయబడింది, ఆ వారి పొలంలో దాన్ని అలా చేశారు, ఇలా చేశారు, ఏమీ లేదు. ఒక్కసారి అది దేవుని మందిరానికి వస్తే ఏం జరుగుతుంది చెప్పండి, అది ప్రతిష్ఠించబడిందే. దాన్ని మనం అపవిత్రపరచకూడదు, దానిని మనము అపవిత్రమైన దానినిగా ఎంచకూడదు. అందుకనే దేవుని మందిరములో మరి మన అర్పణలను కూడా, అందుకనే పాట పాడుకుంటాం కదా, నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత. ఎందుకంటే మనం చేసే ప్రార్థనే కానీ, స్తుతే కానీ, అర్పించే కానుకే కానీ ఏదైనా కూడా
మన యొక్క పాప శిక్ష నుండి అది విడిపిస్తుంది. అలాగని కానుకలు ఇచ్చి ప్రార్థన చేయవద్దని చెప్తున్నాడా దేవుడు? అది కాదు, అన్నీ చేయాలి. ఏంటండి? ప్రతిదీ చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసి కానుకలు ఇవ్వకపోవడం, అర్పణను ఇవ్వకపోవడం ఎంత పొరపాటో, అర్పణనిచ్చి ప్రార్థన చేయకపోవడం కూడా అదే పాప శిక్షని మరి మనము పొందుకుంటాం. అందుకనే దేవుడు మనకు ఏ బాధ్యతను నియమించాడో ఆ బాధ్యతను చేయకపోతే ఇప్పుడు మనం చేయవలసిన పనులైనా చేయకపోతే ఆ దోష శిక్షకు మనమే ఉత్తరవాదులమవుతాం. ఆల్రెడీ మునుపు చేసిన దోషాలని దేవుడు సిలువలో పరిహరించేసేసాడు. చాలామంది అనుకుంటారు ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉన్నాం, మనకి శిక్ష రాదు. ఏమనుకుంటున్నారు చెప్పండి? శిక్ష రాదు. ఇప్పుడు ఈ చేయమన్న వాటిని చేయకపోతే మనం దోషులం అవుతామా లేదా? అపరాధులం అవుతామా లేదా? కొరింథీయులకు రాసిన పత్రికలో ఏముంది? ఎవడు అయోగ్యముగా దేవుని బలలో చేయి వేస్తాడో వాడు దాని నిమిత్తం అపరాధి అవుతాడు. ఏమవుతాడు అపరాధి అయ్యి? మరణాన్ని కొని తెచ్చుకుంటాడు, రోగాన్ని కొని తెచ్చుకుంటాడు, బలహీనతలను కొని తెచ్చుకుంటాడు కదండి. ఇప్పుడు మనలో ఎందుకు అనేకులు రోగులు, బలహీనులు, మరణాలను కొని తెచ్చుకునే వారంగా ఉంటున్నామంటే ఆ చేసిన అపరాధాన్ని బట్టి మనం దానిని తప్పుగా ఎంచకుండా వచ్చి బలలో మనం చేయి వేస్తూ ఉన్నాం కాబట్టి. అందుకనే దోష శిక్ష లేదు, కొత్త నిబంధన కాలంలో శిక్ష రాదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ వచ్చే విధానాలు వేరు. ఆ రోజులాగా వెంటనే చచ్చిపోము, వెంటనే చావము. అననీయ సప్పిరాలు దేవునికి సమర్పించుకున్నారు, నా పొలం అమ్మి దేవునికి ఇస్తామని. కానీ వారు ఏం చేశారు? సగం దాచుకుని సగం ఇచ్చారు. అది ప్రతిష్ఠితం. దేవునికి మీద కట్టబడ్డ ప్రతిదీ దేవునికి అని చెప్పబడిన తర్వాత దేవునికి ఇవ్వకపోతే వాళ్ళు దాని నిమిత్తమైన దోష శిక్షను వాళ్ళు అక్కడ భరించాల్సి వచ్చింది. దానికి పేతురు తప్పిదం చేశాడా? సేవకులు తప్పిదం చేశారా? ఒకవేళ ఈ పొరపాటున ఏదైనా జరిగిందనుకోండి, సేవకులనే అంటారు ఈ రోజుల్లో. దానికి పేతురు తప్పిదం చేశాడా? వాళ్ళు పరిశుద్ధాత్మని మోసం చేశారు. ఎవరిని మోసం చేశారు అక్కడ? ఈరోజు మనం ఎవరిని మోసం చేస్తున్నాం? పరిశుద్ధాత్మనే మనం మోసం చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆ దోష శిక్షలను మరి మనము భరించుకునే వారంగా ఉంటాం. అందుకని ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 9:9 నుంచి. 1 కొరింథీ 9:9 నుండి. తొమ్మిదో అధ్యాయము 9వ వచనం నుండి. చదవమ్మా. 1 కొరింథీ 9:9 నుంచి అమ్మా. కళ్ళను తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదా? అంటే దేవుడు ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా? మన కొరకు దీన్ని చెప్పుతున్నాడు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఒక మాట, ఇక్కడ పౌలు గారు ఒక మాట రాస్తూ ఉన్నారు. దున్నువాడు ఆశతో దున్నాలి, కళ్ళం త్రొక్కించేవాడు పంటలో పాలు పొందుదనన్న ఆశతో త్రొక్కించాలి. ఇప్పుడు మీరు పంట పొలం వేశారండి, ఇది రావాలి, చక్కగా పండాలి, నేను దాన్ని తినాలి. ఆశతో దున్నుతారా లేదా? ఆశతో పంట పండిస్తారా లేదా? వస్తే వచ్చింది, రాకపోతే రాలేదని ఉంటుందా? పొరపాటున పంట సరిగా రాకపోతే మనకేముంటుంది బాధ? అయ్యా సరిగా రావటం లేదు, ప్రార్థన చేయండి అంటే మనం వేసిన పంటనే మనకి చక్కటి శ్రేష్టమైన ఫలాలను ఇవ్వాలని దున్నేవాడు, పొలం వేసేవాడు ఆశతో దున్నుతాడు. ఏం చేస్తారండి? ఆశపడి మరి మీరు దున్నుతారు. అలాగే మరి ఆత్మ సంబంధమైన పరిచర్య దేవుని మందిరంలో జరిగేటప్పుడు ఆత్మ సంబంధమైన ఇప్పుడు మేము విత్తుతా ఉన్నాం. ఇప్పుడు మేమేం విత్తుతున్నాం?
మందిరం కూడా దేవుని పొలం లాంటిదే. మేము వాక్యాన్ని వెతుకుతున్నాం, మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, మందిరంలో పరిచర్యలు జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైనవి మరి మేము విత్తినప్పుడు శరీర సంబంధమైన ఫలాలను కోరుకోవడం తప్ప? చెప్పండి. శరీర సంబంధమైన ఫలాలను మరి మేము కోరుకోవడము అదేమన్నా గొప్ప కార్యమా? గొప్ప కార్యమా? ఇతరులకు మీపైన అధికారంలో పాలు కలిగిన ఎడలా మరి మాకు ఎక్కువ కలదు కదా. చాలామందికి మన మీద అధికారం ఇచ్చేస్తాం మనం, కానీ మరి దేవుని ప్రజలుగా మీ ఆత్మలను కాల్చున్న వారికి ఇంకా ఎక్కువ అధికారం ఉంటుంది కదా మీ మీద. మరి మీరు చేస్తే పొరపాట్ల వలన మీకు ఈ శ్రమ వస్తుంది, ఈ యొక్క దోషాలను మీరు భరిస్తారు, ఈ అపరాధాలు మీ మీదకి వస్తాయి అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క దానిని బట్టి ఎంతమంది మనసు మార్చుకుంటున్నారు చెప్పండి. ఇంకా ఏమన్నంటే అలా అంటున్నారు, ఇలా అంటున్నారు కానీ అందుకనే ఎక్కువ అధికారము దేవుని సేవకులకి ఇవ్వబడింది. ఎందుకంటే మీ ఆత్మకి వాళ్ళు లెక్క అప్పచెప్పవలసిన వారు. దేనికి? ఇప్పుడు ఆ మందిరంలో జరిగే దోషాల విషయమే అహరోను అతని కుమారులు ఎలాగ ఉత్తరవాదులో, ఇప్పుడు మందిరంలో ఉన్న ఆత్మల అన్నిటికీ ఎవరు ఉత్తరవాదులు? మేమే ఉత్తరవాదులు, మేము లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మేము అప్పచెప్పాలి కాబట్టి కాస్త అధికారము ఉంటూ ఉంది. అయితే పౌలు అంటున్నాడు, నేను ఈ యొక్క అధికారాన్ని వినియోగించుకోలే, అయినా కూడా నేను అధికారంతో నేను మీ దగ్గరికి రాలేదు. అయితే పౌలులాగా ఉండాలని కూడా అక్కడ చెప్పడం లేదు. మళ్ళీ 15లో అంటాడు, మీరు నా ఎడల ఇలాగున జరగవలదని ఈ సంగతులు నేను రాయడం లేదు, నేను చేసినట్టుగా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆలయంలో పని జరిగించే వాళ్ళు ఆలయం వలన జీవనం పొందుకుంటారు. దేవుని మందిరానికి మరి సమర్పించుకుని వచ్చిన వాళ్ళు దేని వలన బ్రతకాలి? మందిరంలో వచ్చే దాని వల్లనే బ్రతకాలి. ఆ రోజు అహరోనుకి అతని కుమారులకి అదే నియమింపబడి ఉంది, లేవీయులకు అందరికీ అదే నియమింపబడి ఉంది. కాబట్టి సంపూర్ణంగా మరి సేవకు సమర్పించుకుని వచ్చిన వాళ్ళు ఆ రీతిగానే మందిరం వలన జీవనం పొందుకుంటారు. బలిపీఠం దగ్గర కనిపెట్టుకునేవాడు దేంతో పాలుపడి ఉంటాడు? బలిపీఠం ద్వారా వచ్చే అర్పింపబడిన అర్పణలతో. ఆ అర్పణలు అతను తీసుకోవాలి. నేను ఈ బలి అర్పిస్తున్నా, దీని తర్వాత దేవుడు ఇందులో నియమించిన భాగము నేను దానిని భుజించాలి, నేను దానిని సంతోషంగా అనుభవించాలి అని ఆ బలిపీఠం ఉన్న అర్పణలను బట్టి అతను మరి అందులో పాలువాడై ఉంటాడు. ఇప్పుడు సువార్త చేసేవాళ్ళు ఉంటారు, సువార్థికులు ఉంటారు. మరి ఆ సువార్థికులు ఊరూరు తిరగాలి అంటే వారికి ఆహారానికే కానీ, ప్రయాణ ఖర్చులకే కానీ, వారికి భోజన ఖర్చులకే కానీ మరి వారికి డబ్బు అవసరమే కదా. మరి సువార్తలకి వెళుతూ ఉన్నప్పుడు, ఇంటింటికి వెళుతూ ఉన్నప్పుడు ఎవరైనా కానుకలు ఇచ్చినప్పుడు వారు ఆ కానుకల ద్వారా మరి వారు ఆ యొక్క సువార్తను వారు జరిగించేవారిగా ఉండాలి. ఏమి పని లేదు, ఇంటింటికి వస్తారు, ఊరికే డబ్బులు ఇవ్వాలంటే మీరు అంటున్నారని నేను చెప్పడం లేదు, కానీ చాలామంది మాటికి దైవ సేవకులకి ఏదైనా అర్పణలు 10 భాగాలు ఇవ్వాలన్నా, ప్రతిష్ఠితార్పణలు ఇవ్వాలన్నా మనసులో నొచ్చుకుంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఇక్కడ మందిరంలో పని చేసేవాడు మందిరంకి వచ్చేదాన్ని అనుభవించాలి, బలిపీఠం దగ్గర అర్పణ చేసేవాళ్ళు ఆ బలిపీఠం మీద ఉన్న అర్పణాన్ని బట్టి వాడి జీవనాన్ని సాగించాలి. సువార్త పని చేసుకునేవాడు ఆ సువార్తలో వచ్చే ఆ డబ్బు వలన తన యొక్క ప్రయాణాన్ని, భోజనాలని, అవసరాలని మరి తను తీర్చుకోవాలి అని వాక్యంలోనే రాయబడి ఉంది. కాబట్టి మరి ముందు తీసుకొని వస్తేనే కదా వారు అక్కడ జీవింపబడేది. సువార్త పనికే కానీ, మందిరంలోని పనికే కానీ ఏదైనా కూడా అక్కడ మరి దేవుని యొక్క మందిరములోనికి ఆ యొక్క అర్పణలు, ఒట్టి అర్పణలు చెప్పట్లే, ప్రతిష్ఠిత అర్పణలు, దానాలు, అతి పరిశుద్ధమైన నైవేద్యాలు, కృతజ్ఞత అర్పణలు, ఇవన్నీ కూడా మరి దేవుని మందిరానికి మరి మనం తీసుకుని వచ్చినప్పుడే వాటి వలన మందిరంలో పరిచర్య జరుగుతుంది. సువార్తకి వెళ్ళాలన్నా మనకి కావాలి, మరి ఏ పని మందిరంలో ఏ కూడికలు పెట్టుకోవాలన్నా, ఏ పనులు జరిగించాలన్నా కూడా మరి దేవుని మందిరం ద్వారా వచ్చే కానుకలు. అందుకనే మరి సేవకులకి పాలు భాగము అనేది దేవుడే అని చెప్తున్నాడు. దేవుడు ఏంటంటే మా భాగమైన స్వాస్థ్యమైన దేవుడే. ఈ లోకంలో మాకంటూ ఏది స్థిరమైందంటూ లేదు. ఏదైనా సంపాదించామంటే దేవుని కొరకే, మందిరం కొరకే, మందిర పరిచర్య కొరకే. ఇప్పుడు మందిరాన్ని కొన్నారు అయ్యగారులు అంటే పరిచర్య కొరకే కొన్నారు, కానీ దీన్ని ఏమన్నా అమ్ముకునే హక్కు ఎవరికి కూడా ఉండదు. ఇల్లైనా అమ్ముకునే హక్కు ఉండదు. ఎందుకంటే దేవుని కొరకు, పరిచర్య కొరకు ప్రతిదానిని అంతో ఇంతో సంపాదించి పెడతా ఉన్నారు. చాలామంది ఏడుస్తారు, ఇచ్చిన డబ్బులు కార్లు కొనుక్కుంటారు, బండ్లు కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకున్నారు. దేని కొరకు ఇవన్నీ? దేని కొరకు చెప్పండి? కారు ఉందంటే దేని కొరకు? అవసరమైతే 10 మందిని ఎత్తుకొని వెళ్ళాలి, 10 మందిని దింపాలంటే కారు అవసరమా? బండ్లు అవసరమా? ఆ రోజు మరి పరిశుద్ధ మందిరంలో ప్రత్యక్ష గుడారాన్ని మోయడానికి బండ్లు ఎవరిచ్చారు? ఇజ్రాయేలీలే ఇచ్చారు. ఒక్కొక్కరు ఎన్నెన్ని ఇచ్చారు? 2 బండ్లు ఇచ్చారు. 2 4 ఎద్దులు, 2 బండ్లు, 4 ఎద్దులు ఒక్కొక్క గోత్రానికి మరి వాళ్ళు ఏర్పరచుకున్నారు. అలాగా అంటే చూడండి, అలాగా దేవుని మందిరములో పరిచర్య కొరకు ఆ దినమున యాజక పరిచర్య కొరకు యాజకులకు ఇవ్వవలసిన అర్పణలు, యాజకుల యొక్క బాధ్యతలు, పని బాధ్యతలు, వారికి ఇవ్వవలసిన అర్పణలు,
మరి వారు కూడా దేవుని కొరకు ఇవ్వవలసిన అంటే ప్రతిష్ఠిత అర్పణలను, ఆ 3 భాగాలను కూడా మనం సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో చదువుకుంటాం. అలాగే మరి ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో అది లేదు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ మరి మందిర పరిచర్య జరగాలి అంటే ఆ దినమున అందరూ కూడా మందిరానికి సహకరించే వారిగా ఉంటూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక ఆమె యూట్యూబ్లో మీరు దేవునికి ఇస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయని చెప్పిన దానికి ఎంతమంది విరోధంగా లేశారో, ఎంతమంది విరోధంగా లేసి మీ దేవునికి ఇస్తే అప్పులు పోతాయా, దేవునికి ఇస్తే ఎలాగ జరుగుద్దా, ఇలాగ జరుగుద్దా, సగం జ్ఞానంతో మాట్లాడే వాళ్ళే ఉంటారు అందరూ. అందుకని ఏమంటారు చూడు, సగం కుండా తొణుకుతుందంట, నిండుకుండా తొణకదంట. సగం సగం జ్ఞానం కూడా రెచ్చిపోతూ ఉంటాడు. పూర్తి జ్ఞానము లేనివారుగా మరి మనం ఉండకూడదు. మరి మనము కూడా మా దేవుని మందిరంలో దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటి, ఏ పనిని చేయాలి, మందిరాన్ని కాపాడే పని. మందిరాన్ని కాపాడే పని మనందరి మీద ఉంది. కాబట్టి మందిరాన్ని కాపాడుకునే విషయంలో, అర్పణలను ఇచ్చే విషయంలో, సేవకులను పోషించుకునే విషయంలో, సేవకులు కూడా మరి యాజకులకి అంటే ఒకవేళ ఆ సంపూర్ణ సేవకు సమర్పించుకొని వస్తే వారిని ఏ రకంగా పోషించుకోవాలి అనే ప్రతి విషయంలో కూడా దేవుడు తగిన జ్ఞానమును మనకు దయచేసి అట్టి రీతిగా జీవించే కృపను మనకు దయచేయునుగాక.